హలో గైస్, మీరు హాస్పిటల్స్కి అయితే వెళ్తారు కదా. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా ఈ డాక్టర్స్ ఈ క్వశ్చన్ అడిగేదైతే చూసారా. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయి అనుకోండి, ప్రెగ్నెంట్ అమ్మాయికి మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, బి పాజిటివా బి నెగిటివా అనేది అడుగుతారనమాట. సో ఒకవేళ ప్రెగ్నెంట్ అమ్మాయిది బి నెగిటివ్ అనుకోండి, సో మీ హస్బెండ్ ఏంటి అనేసి అయితే అడుగుతారనమాట. సో మ్యాక్సిమం ప్రెగ్నెంట్ వాళ్ళల్లో ఇది చాలా రేర్ కండిషన్స్ అన్నమాట. సో ఇప్పుడు మదర్కి అనుకోండి, ప్రెగ్నెంట్ అమ్మాయికి బి పాజిటివ్ ఉంది, ఒకవేళ వాళ్ళ హస్బెండ్కి బి నెగిటివ్ ఉండింది అనుకోండి, RH ఫ్యాక్టర్ అనేది అంటారనమాట. సో ఈ బి అన్న కామన్ గ్రూప్స్ అనమాట. ఈ RH ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కదా, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అనేది ఉంటాయి కదా. సో వాటిని మనం RH ఫ్యాక్టర్గా చెప్తామన్నమాట. సో ఎప్పుడైతే ఒక కపుల్కి బి పాజిటివ్ ఒకటి బి నెగిటివ్ ఒకటి వచ్చిందనుకోండి, సో పాజిటివ్కి నెగిటివ్కి అక్కడ మీట్ ఏర్పడుతుంది అనమాట. సో మీట్ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు ఫస్ట్ కన్సీవ్ అయిన బేబీకి కానీ సెకండ్ కన్సీవ్ అయిన బేబీకి కానీ ప్రమాదం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎట్లా ప్రమాదం వస్తుంది, ఇది నార్మలే కదా బ్లడ్ గ్రూప్స్ అని అంటారా. సో ఈ ఎప్పుడు పాజిటివ్ ఒక నెగిటివ్ ఎప్పుడైతే మిక్స్ అవుతుందో, ఆ బేబీ ఫార్మేషన్ ఏదైతే జరుగుతుందో, సో అమ్మ కడుపులో ఉండి బేబీకి న్యూట్రియంట్స్ కానీ రెస్పిరేషన్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మదర్లో పాజిటివ్ ఉండి ఈ బేబీకి ఒకవేళ హస్బెండ్ది నెగిటివ్ అనుకోండి, సో అప్పుడు బేబీకి నెగిటివ్ రక్త కణాలు తయారయ్యాయి అనుకోండి, అప్పుడు మదర్లో ఉన్న ఈ ఆర్బీసీస్ ఈ యాంటీజెన్స్ ఏవైతే ఉన్నాయో అది అపోజిట్గా ఉంటాయన్నమాట. సో అలా అపోజిట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మదర్లో ఉన్న యాంటీజెన్స్ కానీ వెంటనే అది మదర్కి హార్మ్ చేస్తుందని చెప్పి ఆ యాంటీజెన్స్ వచ్చి ఈ బేబీ ఆర్బీసీస్ని తినేస్తాయన్నమాట. సో వాటితో ఫైట్ చేస్తాయి. సో వాటితో ఎప్పుడైతే ఫైట్ చేస్తాయో ఈ యాంటీజెన్స్కి ఈ బేబీ ఆర్బీసీకి పడదన్నమాట. సో పడకపోయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ కొలాప్స్ జరుగుతుంది. సో అక్కడ బ్లడ్ కొలాప్స్ జరిగేది ఏమవుతుందంటే బేబీ అనీమిక్గా కానీ లేదా బేబీ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అందుకే మోస్ట్లీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మదర్కి పాజిటివ్ ఉందా బి నెగిటివ్ ఉందా ఫాదర్కి అనేది అయితే మ్యాక్సిమం తెలుసుకోవాలన్నమాట. సో మీరు కూడా ఒకవేళ ప్రెగ్నెంట్ అమ్మాయి ఉన్నారు అనుకోండి, సో మీరు కూడా చెక్ చేసుకోవాలి మన బ్లడ్ గ్రూప్ ఏంటి, మన హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది అయితే చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకోవడం వల్ల మన ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనం అయితే తెలుసుకోవచ్చు అన్నమాట.